నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ తడకు విచ్చేసి తడలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన పరిచయ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, బొమ్మన శ్రీధర్, బొమ్మన పళని తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ అమ్మాయి చదువుకొని ఉంది, డాక్టర్ గా ఉంది. మన వాళ్ళందరూ కూడా ఆమెని ఎమ్మెల్యేగా ఉంచమని వాళ్ళ అభిప్రాయం తెలిపారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నుంచి 7,000 మెజారిటీ మన పార్టీకి వస్తుందని నెలవల విజయశ్రీ గారు డాక్టర్ గారు సోదరి సోదరి మండలారా, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇది పరిచయ వేదిక లేదు, ఇది ఒక విజయోత్సవ సభగా ఉంది. మీరు భయపడద్దు. మనకు ముఖ్యులు వెనట్ రామచంద్రారెడ్డి గారు, గంగా ప్రసాద్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మరి ఇంకా సతీష్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పళ్ళ గారు చాలా గట్టిగా ఉంది. మంచి నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు. నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. వేదిక అలంకరించిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో హరిజన గిరిజనులకు, బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అనేది లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో రైతులకి సబ్సిడీ రూపంలో ఎలాంటి కార్యక్రమాలు అమలుపరచడం లేదు. మహిళా సోదరులకు చేసిన పొదుపు రక్షణ అప్పులు కూడా రద్దు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని కార్యక్రమాన్ని అమలుపరచడమే వదిలేశారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన రావాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు, ప్రజా పరిపాలనా అధ్యక్షుడు, మరి అదేవిధంగా అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత అందరూ ఉందని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నారు. సులూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం మిషన్స్ పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బీటా ఒకసారి చూడండి, బీటా తిప్పి కట్ అయిందో లేదు చూడండి. మీరు బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. దీనిలో ఆల్రెడీ మనం బ్యాటరీ పెట్టడం జరిగింది. ఫస్ట్ దీనికి గ్రీన్ వచ్చింది అంటే మీరు ఓటు వేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మీరు ఏం వేస్తున్నారు? దేనికో దానికి చూడండి, అదే పడిందో లేదో చూశాను సార్. నేను కొత్తలో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ చూశాను. మనం దేనికైతే వేసామో అదే పడ్డది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఏ దేనికైతే మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా
అన్నీ కూడా మనం ఇద్దరికి అప్పగించాం. దీని నెంబరు, ఇది ఏ రోజు మనం ఆన్ చేసాం, ఎన్నింటికి ఆన్ చేసాం, మొత్తం వివరాలన్నీ దీంట్లో కనిపిస్తాయి కాబట్టి దీన్ని డిస్ప్లే సెక్షన్ అంటాం. ఇక్కడ ఆన్లో ఉంటేనేమో గ్రీన్ లైట్, బిజీగా ఉంటేనేమో అంటే అక్కడ మీరు లోపలికి వెళ్ళారు, ఓటు ఇంకా వేయలేదు, ఇక్కడ బిజీగా చూపిస్తుంది అంటే అందుకని దీన్ని డిస్ప్లే సెక్షన్ అన్నాం. దీన్ని బ్యాటరీ సెక్షను, ఈ క్యాండిడేట్ సెట్ సెక్షన్. ఇక్కడ మేము క్యాండిడేట్ని సెట్ చేసేసి దీన్ని సీల్ చేసేస్తాం మేమంతా. అది కూడా మీ సమక్షంలోనే జరుగుతుంది. దీన్నేమో సిఆర్సి సెక్షన్, ఇందాక అన్నారుగా రిజల్ట్ సెక్షన్. ఇదేమో బ్యాలెట్ సెక్షన్. కనెక్ట్ చేయకపోయినా అది వర్క్ చేయదు. ఏంది బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్ కనెక్షన్ ఇవ్వాలి, వీవీప్యాట్ నుంచి ఇంటర్నల్ సియూ కనెక్షన్ ఇవ్వాలి. అట్లా కాకుండా బ్యాలెట్ యూనిట్ నుంచి సియూకి ఇచ్చి వీవీప్యాట్ నుంచి మళ్ళీ బ్యాలెట్ యూనిట్కి ఇస్తే అది వర్క్ చేయదు. గతంలో ఎట్లా జరిగినా కానీ ఇప్పుడు సివిజిల్ అనే ఒక యాప్ వచ్చింది, ఐడియా ఉండే ఉంటుంది. గతంలో కూడా ఉంది. దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే గతంలో సివిజిల్ యాప్ ఒక పర్టికులర్గా ఒక డిపార్ట్మెంట్, లేకపోతే రెవెన్యూ వాళ్ళు పట్టుకుంటే రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు పట్టుకుంటే పోలీసు వాళ్ళు, ఇట్లా ఎక్కడికక్కడ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఎవరు పట్టుకున్న ఆ యాప్లోకి వచ్చేస్తాయి. ఇక అంటే పోలీసు వాళ్ళు పట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్కి రాయడానికి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకొని బ్యాంక్ వాళ్ళకి రాయడానికి ఇట్లా లేదు. ఇప్పుడు ఒక్కసారి పట్టుకొని ఇప్పుడు రూల్కి విరుద్ధంగా సపోజ్ 50,000 లోపు పట్టుకోకూడదు అనుకోండి, దాంట్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే అది చెప్పేస్తుంది ఇది యాక్సెప్ట్ చేయదు, యాక్సెప్ట్ చేయట్లేదు అని. అంతే తప్ప ఫాల్స్ కేసులు పెట్టే అవకాశం ఇప్పుడు లేదు. సూలూరుపేట మండలం పడమటి పల్లెలకు సంబంధించి మతకామూడి, దామానెల్లూరు అటవీ ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించే స్థావరాలపై సూలూరుపేట ఎస్ఐ కోట రహీం రెడ్డి జలం జిలిపారు. కోడి పందాలు నిర్వహించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలను తగలబెట్టి ఆ ప్రాంతాలను ట్రాక్టర్లతో దున్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సూలూరుపేట ఎస్ఐ రహీం రెడ్డి మాట్లాడుతూ ఇకపై ఎవరైనా ఈ ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించినట్లు తెలిసిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ద్వారా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి సూలూరుపేట మండలంలోని మత్కముడి విలేజ్ దగ్గర ఒక ఫారెస్ట్ ఏరియాలో కోడి పందాలకు సంబంధించినటువంటి స్థావరం ఒకటి మేము ఐడెంటిఫై చేసాం. దీనికి సంబంధించినటువంటి ఈ ప్లేస్ మొత్తాన్ని కంచెగా ఏర్పాటు చేసుకున్నటువంటి దీన్ని కాల్ చేసేసి ట్రాక్టర్తో ఈ ప్లేస్ని చదును చేసి దున్నిచ్చేస్తాము. అలాగే అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే ఏ మాట ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్లీగా పోలీసు వారికి తెలియపరచండి. వాటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ బరి వేస్తున్నటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి అతను ఎక్కడ వదిలే ప్రసక్తి ఉండదు. అతనికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను కూడా ఇరికించడం జరుగుతుంది. మండలంలో పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఏ ఊర్లో అయినా సరే మీకు ఏ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మా దృష్టిలో పెట్టండి, వాటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అట్లాగే మిగతా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. చూస్తూ ఎలాంటి వాటికి వెళ్ళి ఎంకరేజ్ చేసి అక్కడ పాల్గొన్నటువంటి వ్యక్తులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు ఈ ఏరియాలోకి. ఎలాంటి వాటికి అసాంఘిక కార్యక్రమాలకు మీరు పాలు పంచుకుని మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని చెప్పేసి సూలూరుపేట పోలీసు వాళ్ళు అందరమే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. తడమండలం శ్రీ సిటీ సెడ్జ్లో టీహెచ్కే కంపెనీ ప్రాంగణంలో టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో నూతన ప్లాంట్కు శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి చేతుల మీదుగా మరియు టీహెచ్కే కంపెనీ యాజమాన్యం వారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కంపెనీలో దాదాపు మరో 1000 మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే ఉపయోగం ఉందని మేనేజ్మెంట్ తెలియజేశారు. అందరికీ నమస్కారం.また、ここの THK インディアプライベートリミテッドの会長もアンデラプラデシュ州の皆様、スリーシティの工業団地の皆様、そして本工事を請け負っていただきます三井住友建設の皆様。 Good morning to all of you who have come first time to Sri City. Welcome to Sri City. Happy to see the THK groundbreaking for expansion is happening soon after inauguration, and this shows that they are expanding very rapidly. I was told this new facility will add another 100 to 200 jobs here, and it is a great place where we already have many Japanese companies, 30 plus Japanese companies in Sri City, employing close to about 15,000 people. The Japanese companies
in Sri City alone employ about 15,000 people with the investments of 17,000 crores. It is a great addition. We are very happy to see Termachi Sun back in India. Our team is all here, so they will extend all the help and cooperation to make it a grand success. ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः लंबोदराय एकदंताय विघ्नविनाशिने शिवसुदाय श्रीवरदमूर्तं प्रणमाम्यहं शुक्रग्रहाय स्वाहा दधितंकदुशालाभं क्षीरोदार्णवसंभवं नमः वेदो भावः तामावजनवेदो लक्ष्मीमणवगामिने यस्यां సులూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నెలవల్లి విజయశ్రీ సులూరుపేటలోని టీడీపీ కార్యాలయం వద్దకు విచ్చేసిన శుభ సందర్భంగా సులూరుపేట టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు కొక్కు శంకరయ్య ఆధ్వర్యంలో నెలవల్లి విజయశ్రీని సన్మానించి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఇదే విధంగా మన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయినటువంటి విజయశ్రీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలిగా కార్యకర్త ఉంది, మన కార్యకర్తలు ఉన్నారు కనిపిస్తుంటే ఈ ఆనందాన్ని మరి మనకి ఇంకా 40-45 రోజుల్లో అందువల్లనే వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో కూడా చూసి యువతి లేని సమయంలో అనేక దౌర్జన్యాలు, అనేక రకాలైనటువంటి అబద్ధం కేసులు, తప్పుడు కేసులు ప్రజాసేవ కొరకు ఆమె వృత్తిని కూడా వదిలిపెట్టి మన నియోజకవర్గ బాధ్యులు నెలవల్లి సుబ్రహ్మణ్యం గారి కుమార్తె. ఆయన చేసినటువంటి 4 సంవత్సరాలు చేసినటువంటి కృషికి వారికి కూడా కొంత సంతోషంగా ఉంటుంది అని అన్ని రకాలుగా ఆలోచించి తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ చెల్లిగా బిడ్డగా అనుకొని నాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మనం అందరం రేపటి నుంచే ఈ రోజు పరిచయ కార్యక్రమం అయిపోయింది. ఇక మళ్ళీ శంకరయ్య గారితో పెద్దలతో మాట్లాడి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ప్రతి గ్రామానికి తీసుకెళ్ళండి. తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టండి. తెలుగుదేశం పార్టీకి ఈ మండలంలో అత్యధిక మెజార్టీ వచ్చేదానికి ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని పెద్దల సలహాల మేరకు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోమని చెప్పని మీకు అందరికీ ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.